అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 21 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి నవమి, నక్షత్రం శతభిష, కర్ణం తైతల, పక్షం కృష్ణపక్షం, యోగం వైతృతి, రోజు బుధవారం, జన్మరాశి కుంభరాశి. అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 2 గంటల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:10 నుండి 8:50 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 21 తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదములు, శ్రవణ నక్షత్రం 1, 2 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. మకర రాశి వారికి బుధవారం నాడు గోచార రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ హృదయ స్పందన కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరిసమానమైతే వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి. ఈరోజు అంతులేని ఆత్మక ఆనంద తాలూకా ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. ఈరోజు ముఖ్యమైన పనుల కోసం సమయం కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయం కేటాయిస్తారు. ఇది ఈ రోజునే చెడగొడుతుంది. మీరు ఈరోజు మీ భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు. మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలకు మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ అతిగా తినడం మత్తు కలిగించి డ్రింకులు తీసుకోవడానికి కూడా దారితీయవచ్చు. జాగ్రత్త వహించండి. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంది కనుక చెప్పడం మానండి. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఒక స్నేహితుడి విలువైన సపోర్ట్ మీ వృత్తిపరమైన విషయాల్లో సహాయం అవుతుంది. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలాకాశం క్రింద నడవడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారం మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంతమేరకు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఈరోజు మీకు కలుగుతాయి. ఈరోజు జ్వరము లేదా తలనొప్పి వంటివి వచ్చి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తాయి. సీనియర్ అధికారికి అపార్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు ఈరోజు నాశనం అవుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. మీరు ఈరోజు ఆరోగ్యవంతమైన రోజునైతే ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు. ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. చిరకాలంగా వస్తున్న వసూలవని బాకీలో వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీకు కొత్త ప్రాజెక్టుల ప్లాన్ గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. ఒకవైపు ఆకర్షణ ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది. కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడడం లేదా పార్కుకు వెళ్ళడం చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మరియు స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ఈరోజు మీ గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కూడా కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలైతే ఈరోజు అమలు పరుస్తారు. వ్యాపారంలో గందరగోళ పరిస్థితి నుండి ఈరోజు మీరు బయటపడతారు. మీరు ఈరోజు పనులలో కొత్త వారిని కలవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది. కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులను చూడాలని అనుకోవచ్చు. చిన్నపాటి సందర్శన కోరుకోవాలని వారికి బయటికి తీసుకెళ్లడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది. తమకు మంచి కెరియర్ లేదా అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు. ఇక మంచి బ్రేక్ అయితే వస్తుంది త్వరలో. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు మార్గనిర్దేశం చేస్తారు. ఉన్నత చదువులకు ఉత్తమ ఎంపిక చేసుకోవడానికి సాయంత్రం ఎంచుకుంటారు.
సాయంత్రం కొంతసేపు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి. స్నేహితులు, బంధువులు మీకు ఫ్లేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాహిత్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆఫీసులో ప్రతిదీ ఇది మీకు అనుకూలంగా పరిగణించేలా ఉంది. ఈరోజు మీ యొక్క అనుభవంలో పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు, జాగ్రత్త. ఈరోజు దూర ప్రయాణాలు చేసేవలసి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు అవరోధాలకు కలుగుతాయి. వ్యాపారాలలో ఈరోజు తొందరపాటు నిర్ణయం చేసి నష్టపోతారు. ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులు అయితే కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించిన గందరగోళం కలుగుతుంది. వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాలు కూడా నిలిపివేయవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని మించి జనం చేయమని వారిని బలవంతం చేస్తుంది. ఈరోజు పిల్లలు ఇంటి విషయంలో చాలా సహాయపడతారు. రోజు చివరిలో ప్లాన్ చేసి ఏదైనా వేడుక సరదాగా సాగుతుంది. మీరు ఈరోజు మీ ప్రియమైన వారితో సెలవును అంచవచ్చు. ఈరోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఈరోజు మీకు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ పిల్లలు కూడా మీకు సంతోషంగా ఉంచడానికి ఈరోజు సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేయండి. తద్వారా ఈరోజు మీరు జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకోండి. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలు కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి. మీకు కావలసిన రీతిగా ఏమీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల్లో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలంగా కూడా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అయితే అందుకుంటారు. ఈరోజు మీరు అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలుగుతుంది. ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళండి. పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు. ఇది కేవలం తెగడం లేదా గీసుకుపోవడం లాంటివి అవ్వచ్చు. అయితే ఇది కుటుంబం మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది. మీరు మీ ప్రయాణాల ద్వారా సరికొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. మీ ప్రయాణించేటప్పుడు వ్యక్తులు మరియు ప్రదేశాల గురించి కొత్త విషయాలు నేర్చుకుంటారు. షేర్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడి పెట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈరోజు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతిలో ఉండవలసి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడడంతో వారి సంభావంతో పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆటలాడేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వారు వివాదాలకు కూడా దూరంగా ఉండాలి. ఇది వారి పేరు ప్రతిష్టలను, వారి వృత్తిని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఆటలాడేవారు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మకర రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. మకర రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి ఆర్థికంగా బలహీనమైన మహిళలకు పాల ప్యాకెట్లు ఇవ్వండి. నిరంతర సంపద కోసం ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి మీరు నిత్యం కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఇటువంటి స్వభావం ఉన్న మకర రాశి వారి జీవితంలో ఖచ్చితంగా మరో 4 రోజులలో ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే స్త్రీ కారణంగా మకర రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేది మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని. కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చే సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం, ఇలాంటివి ఏదో ఒకటి కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇక ఏ పనులు అయితే మీరు చేయలేమని అనుకున్నది కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధానంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీకు జీవితంలో ఎప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీని తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 4 రోజులలో మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ కారణంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది.
దాంతోపాటుగా మీకు భాగస్వామి బాధ పెట్టారంటే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. మకర రాశి వారికి